అబ్బా అనక ఏమంటారా? కాళ్ళు నొప్పురా. నీ నొప్పులు చూస్తుంటే నీ బాధ నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. మా నాయనే నేనంటే నీకెంత ఇష్టంరా? అయితే ఒక పని చేద్దాం నానమ్మా. ఏంట్రా అది? మొకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నావు కాబట్టి ఇంకా ఇలాంటి కాళ్ళతో ఎన్నాళ్ళని బాధపడతావు, కానీ వాటిని తీయించేసి వేరే సెట్ చేయించి ఫిట్ చేయిస్తా. ఏంటి, కాళ్ళు తీసేసి వేరే ఫిట్ చేయిస్తావా? ఏం మాట్లాడుతున్నావురా? నానమ్మా, ఏం తెలియనట్లు మాట్లాడతావేంటి? ఇప్పుడు బండికి ఏదైనా పార్ట్ రిపేర్ వచ్చిందనుకో, పీకి పక్కన పడేసి కొత్తది వేయిస్తామా? ఆ, కార్ కింద పార్ట్ రిపేర్ వచ్చిందనుకో, పీకించేసి వేరేది వేయిస్తాం కదా. ఇది కూడా అంతే. నీ చదువు సంతకెళ్ళా? నేనేమన్నా మిషన్ అనుకున్నావేంట్రా? ఏ పార్ట్ పని చేయకపోతే ఆ పార్ట్ తీసి పక్కన పడేయడానికి? ఏమైందానమ్మా? ఎందుకు వాడినలా తిడుతున్నావు? తిట్టడం కాదు, ఈ వెధవకి బాడీ పెరిగింది గాని బుద్ధి మాత్రం పెరగలేదు. కాళ్ళు నొప్పులురా నాయనా అంటే ఏదో బండికి పార్ట్ పీకేసినట్టు నా కాలు పీకేసి ఇంకోటి తగిలిస్తాడంట. వెధవని వెధవ. అంటే ఈ కాలికి వయసు అయిపోయింది కదా నానమ్మా, అందుకే అలా ట్రబుల్ ఇస్తుంది నీకు. చాలా బాగుంది. ఆ కాలికి వయసు అయిపోయింది కాబట్టి ట్రబుల్ ఇస్తుంది. మరి ఈ కాలికి కూడా అదే వయసు కదా. కాలు నొప్పిగా ఉంటే ఏం చేస్తే తగ్గుతుందా అని ఆలోచించాలి, ఉచిత సలహాలు చెప్పడం కాదు. బామ్మగారు, ఆ కాలు ఇలా ఇవ్వండి. కాసేపు నేను మర్దనా చేసి కాలు పడితే సరిపోతుంది. మాయమ్మే, నువ్వేనే తెలివైన దానివి. అంటే మేమిద్దరం తెలివి తక్కువ వాళ్ళమనా? ఆ మాట నేను చెప్పాలా ఏంటి? తనకే కాదు, కాళ్ళు నొక్కడం నాకు కూడా వచ్చు. నేను కూడా నీ కాళ్ళు నొప్పులు మాయం చేయగలను. నేను ఆల్రెడీ నొక్కుతున్నాను కదా. రెండో కాలు ఖాళీగా ఉంది కదా. ఆవిడ నాకు నానమ్మ, నీకంటే ఎక్కువ. నానమ్మ, ఈ కాలు ఇక్కడ పెట్టవే. వద్దురా. అయ్యో, అమ్మా అమ్మా. సమస్య లేదు, నేను కూడా తెలివైన వాడినే. నేను కూడా నీ కాళ్ళు నొప్పులు తగ్గించగలను. మాకు కూడా కాళ్ళు పట్టడం వచ్చు. హ్మ్. చూసావా నీకంటే ఎంత బాగా నొక్కుతున్నానో? ఆహా, చాలా గొప్పగా నొక్కుతున్నావులే. ఏదో అట్టట్ట అంటున్నావు. అట్టనా? నువ్వేనా? నేను నొక్కలేననుకుంటున్నావా? అబ్బా! మీరేం కంగారు పడకండి బామ్మగారు. పట్టురా పట్టు హైలేస్సా, గట్టిగా నొక్కు హైలేస్సా. వద్దురా. అమ్మా. ఏం నానమ్మా, నొప్పులు పోయాయా? ప్రాణమే పోయేలా ఉందిరా. మీరు పోటీ పడి నా కాళ్ళు విరిచేసేటట్టున్నారు. 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని నువ్వు కూడా వీళ్ళ తయారయ్యావంటే? సారీ బామ్మగారు, ఇప్పుడు నొక్కుతాను. వద్దు, మీరు నా కాళ్ళు నొక్కవద్దు, పేకా నొక్కొద్దు. కాలేజీకి టైం అవుతుంది కదా. వెళ్ళండి వెళ్ళండి, బయలుదేరండి. నా ఏడుపేదో నేను ఏడుస్తాను. వెళ్ళండి. ఒరేయ్, 24 గంటలు తినడం తప్ప వేరే పని ఉండదా నీకు? అసలు తినడం అనేది ఎంత పెద్ద విద్యో నీకేం తెలుసు నానమ్మా? నాలాగా తిని నువ్వు అరిగించుకోగలవా? ఏమైంది? ఏమైందేంటి? ఇదిగో వీడు కాలేజీకి వెళ్తున్నప్పుడు కూడా తిండి తింటున్నాడు కదా అని దాని గురించి అడుగుతుంది బామ్మ. కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా తినటం మానవా? కాలేజీలో కూడా తింటూనే ఉంటాడు. అసలేంట్రా నువ్వు? మమ్మీ, కాలేజ్కి వెళ్తే లెక్చరర్ పాఠాలు చెప్తే వినాల్సిందేంటి? చెవులు. అవి బాగానే పనిచేస్తున్నాయిగా, నోరు ఖాళీగానే ఉంటుంది కదా. వాడి చేతిలో ఉన్న చిప్స్ ప్యాకెట్ మాత్రమే చూస్తున్నారు. ఒక్క నిమిషం ఆగండి, తీరా. అరే,
వద్దురా అన్నయ్య, ఇవ్వరా. వద్దురా వద్దురా. ఏంటి చంటి కాలేజ్ బ్యాగ్ లో బుక్స్ ఉంటాయి, నువ్వు వేగంగా చిన్న కిరాణా షాపే పెట్టా. ఇంకా లాభం లేదురా, నిన్నిలాగే వదిలేస్తే ప్రపంచ జనాభా తినాల్సిన ఫుడ్లో సగం వీడే తినేస్తున్నాడు. దిష్టి పెట్టకక్క. దిష్టొక్కటే తక్కువ. వీడికి ఏదైనా బిజినెస్ ఇంకొకటో అప్పగిస్తేనే కాని వీడు దారిలోకి వచ్చేలాగా లేడు మమ్మీ. అవును, నాకు వీడి వాలకం చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఈ పెద్దోని బిజినెస్ చూసుకోమంటే వీడు మ్యూజిక్ ఆల్బము అంటున్నాడు. ఇప్పుడు వీడిని కాదనలేను. అక్షిత, ఏంటా ఆంటీ? ఎటు నా లెక్క ప్రకారం నీకు కొంచెం బిజినెస్ మైండ్ ఉంది కొంచెం అంటారేంటాంటీ? నాది పక్కా బిజినెస్ మైండ్ సెట్. కాబట్టి ఒకసారి ఆలోచించి ఏం చేస్తే బెటరో చూడు. బామ్మ, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. నేను కూడా వెళ్ళొస్తాను బామ్మ. ఎస్, ఆంటీ తనంతట తానే బిజినెస్ గురించి మాట్లాడింది. చంటితో ఏ బిజినెస్ చేయిద్దామని సలహా చెప్పమని అడిగింది. దీన్ని అవకాశంగా తీసుకుని చంటిని రెచ్చగొట్టి ఎలాగైనా కాలేజ్ బిజినెస్లోకి దించాలి.